పెసరపప్పుతో వడియాలు. ఇవి చాలా సింపుల్‌గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఈ పెసరపప్పు వడియాలు మనకి రసం, పప్పు, సాంబార్ దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పెసరపప్పు వడియాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వీటికి కావాల్సిన పదార్థాలేంటనేది చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ పెసరపప్పు వడియాల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక 2 గ్లాసుల వరకు పొట్టు పెసరపప్పును వేసుకోవాలి. తర్వాత ఇందులోకి వాటర్ని వేసి నీట్గా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఈ వడియాలను నేను పొట్టు పప్పుతో పెడుతున్నానండి. నచ్చిన వాళ్ళు పొట్టు పప్పుతో పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే పొట్టు లేని పప్పుతో అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెసరపప్పును కడిగిన తర్వాత ఇందులోకి వాటర్ని వేసి మూతను పెట్టేసి దీన్ని కనీసం ఒక 3 to 4 అవర్స్ వరకు నాననివ్వాలి. ఒక 4 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి పెసరపప్పు అనేది చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని నీట్గా వాష్ చేసుకొని రాళ్ళు లేకుండా గాలించుకున్న తర్వాత ఒక జాలి గిన్నెలోకి వేసుకొని వడేసుకోవాలి. నేను ఇక్కడ శాంతం పొట్టును తీయట్లేదండి, కొంచెం పొట్టును ఉంచుతున్నాను. నచ్చిన వాళ్ళు ఉంచుకోండి, లేదంటే పూర్తిగా కడిగేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం పప్పును వేసుకొని దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మరీ మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోకూడదు. మనం దీన్ని బరకగా గ్రైండ్ చేసుకుంటేనే మనం వడియాలు వేయించుకునేటప్పుడు మనకి ఇవి కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. ఇలానే మిగిలిన పప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక 5-6 పచ్చిమిర్చిని తుంపి వేసుకోవాలి. తర్వాత చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కూడా వేసుకోవాలి. మనకి ఈ వడియాల్లోకి సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు కాబట్టి చూసి వేసుకోండి. తర్వాత ఒక 1 స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని మూతను పెట్టి దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని ఆ వడియాల పిండిలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. మనం ఈ వడియాలకి పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం పలుగ్గానే గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం వడియాలు పెట్టుకున్న తర్వాత ఇవి పూర్తిగా డ్రై అయిన తర్వాత తీసేటప్పుడు పొడుం అవ్వకుండా ఉంటాయి కాబట్టి కొంచెం పలుగ్గానే పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ వడియాల్ని ఎండలో పెడుతున్నాను. ఎండ అవైలబుల్లో ఉన్న వాళ్ళు ఎండలో పెట్టుకోండి, లేదంటే లోపల ఫ్యాన్ గాలికి పెట్టుకున్నా కూడా వడియాలు ఎండిపోతాయి. ఇలా కాటన్ క్లాత్ని పరుచుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్స్లా పెట్టుకోవాలి. ఈ వడియాల్లోకి నేను జీలకర్రని యాడ్ చేశానండి. చాలామంది వడియాల్లో జీలకర్రని వేయడం వల్ల పురుగు వస్తుందని అంటూ ఉంటారు కదా, అలాంటిది ఏమీ ఉండదండి. నేనైతే ఇప్పటివరకు ప్రతిసారి వడియాల్లో జీలకర్రని వేస్తూనే ఉంటాను. నాకైతే ఎప్పుడు పురుగు రాలేదు. ఈ వడియాలని మనం ఎండపెట్టుకునేటప్పుడు మంచిగా డ్రై అయ్యే వరకు ఎండపెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఇవి 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటాయి. ఒక 1.5 డే తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, వడియాలు పూర్తిగా డ్రై అయిపోయాయి. ఇలా డ్రై అయిన ఈ వడియాలన్నింటినీ క్లాత్ నుంచి ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. మనం పిండిని కొంచెం పలుగ్గా పట్టుకున్నాం కాబట్టి వడియాలు క్లాత్ నుంచి ఈజీగా సపరేట్ అవుతున్నాయి. అదే మనం పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్టయితే మనం ఇవి తీసే లోపలనే వడియాలన్నీ పొడుం అవుతాయి కాబట్టి చూసి గ్రైండ్ చేసుకోండి. ఇలా తీసుకున్న ఈ వడియాలన్నింటినీ ఒక బేషన్లోకి వేసుకొని వీటిని ఒక హాఫ్ డే వరకు పూర్తిగా మళ్ళీ ఫ్యాన్ గాలికి కానీ ఎండలో కానీ డ్రై అవ్వనివ్వాలి. తర్వాత వీటిని వేయించి చూపిస్తున్నాను. స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని వడియాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ వడియాలు వేయించుకోవడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి. ఈ వడియాలు త్వరగానే వేగిపోతాయి కాబట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా వేయించుకొని వీటిని తీసుకోవాలి. ఇవి మనకి రసం, పప్పు, సాంబార్లోకే కాకుండా ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో పిల్లలు ఏమైనా స్నాక్ అడిగినప్పుడు కూడా ప్రత్యేకంగా గారెల్ని చేసే పని లేకుండా ఇలా వడియాల్ని స్టోర్ చేసుకుంటే వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తిన్నా కూడా మనకి పెసర గారెలను తిన్నంత ఫీలింగ్ ఉంటుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. వీడియో నచ్చితే వెంటనే ట్రై చేసి చూడండి. తర్వాత ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.